నిజంగా చెప్పాలంటే ఇది వరస్ట్ బిహేవియర్ అని చెప్పాలి. ఒకళ్ళ మీద కోపం ఒకళ్ళ మీద చూపెట్టడం అంటే ఇదేనేమో. తనుజ ఇక్కడ రాము రాథోడ్ విషయంలో అంత సీరియస్ అవ్వనికి ఛాన్సే లేదు. అసలకి అవసరమే లేదు. కానీ ఎందుకయిందో ఇప్పటికైతే తెలవదు. ఇక్కడ ఏమైతదంటే తనుజ ఇంకా రితు, సాయి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుంటారు. రితు కూడా అప్పుడే వస్తట్టుంది. తర్వాతకి మధ్యలోకి సడెన్‌గా రాము రాథోడ్ వచ్చి కూర్చుంటాడు వాళ్ళ ముగ్గురు మధ్యలో. కూర్చొని తనేం అడగలేదు రాము రాథోడ్ నాకు ఫస్ట్ కాంచి చెప్పుర్రి ఏమైందని ఏం అడగలేదు. తనుజ సడెన్‌గా అక్కడి నుంచి లేచి ఇదేంది మధ్యలోకి వస్తాడు ప్రతిసారి సీరియస్ మ్యాటర్ అయ్యేటప్పుడు. మళ్ళా ఫస్ట్ నుంచి ఈయనకి చెప్పాలంటే నాకు అస్సలు ఓపిక లేదని కసిరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు రాము రాథోడ్ దగ్గరికెళ్ళి. రాము రాథోడ్ దగ్గర చూస్తుంటే తనేదో ఏడ్చినట్టయితే కన్నీళ్ళు తుడుచుకుంటుంటాడు రాము అక్కడ. నిజంగానే చాలా బాగా హర్ట్ అయితది అలాంటి పనులు. రాము రాథోడ్ ఫస్ట్ నుంచి చెప్పండి నాకు మళ్ళీ ఏమైందని అడిగితే ఏమైనా కోపం పడ్డా ఏమన్నా మీనింగ్ ఉంటదేమో గానీ అక్కడొచ్చి కూర్చున్నందుకే అంతలా సీరియస్ అయిపోయి తిట్టేసి పోయి ఇట్లా చిరాకు పడితే ఎంతలా బాధగా అనిపిస్తది రాము రాథోడ్‌కి మీరే ఒకసారి ఆలోచించండి. తనుజ బిహేవియర్ డే బై డే ఇట్లా మొత్తం వరస్ట్‌గా తయారైతుంది. మీకు తెలుస్తుంటే లైవ్ చూస్తే తెలుస్తది. అందుకే ఈ లైవ్‌లో విషయం అయితే మీకైతే తెలవాలని వీడియో చేసి అయితే చూపిస్తాను. తప్పకుండా కామెంట్ చేయండి గైస్ ఈ యొక్క బిహేవియర్ మీద. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.